మీరేమో నియోజకవర్గంలో ఇన్ని తప్పులు జరుగుతున్నాయంటే ఇంకా 1 year టైం ఇస్తామనేసి మీరు మాజీ ఎమ్మెల్యే ఇద్దరు నియోజకవర్గం దూరంగా అప్పుడప్పుడు అల్లుల్లాగా వచ్చిపోతున్నారు. మీరు మంత్లో 15 days మేము ఉంటున్నామన్న ఆళ్ళగడ్డలో. మిగతా 15 days ప్రతి ఒక్క దానికి ప్రజలకు కూడా అవకాశం అన్న. 15 days కష్టం అంటే వస్తాము, ఇంకా రేపు చేయాల్సిన దాని కోసం ఉండాలి కదన్న. మీ నాయకుడేమో అక్కడ అసెంబ్లీకి వెళ్ళాడు, మీరేమో నియోజకవర్గాలు అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉండరు అనేది మాత్రం పెద్ద తప్పన్న. ఖచ్చితంగా మేమైతే అందుబాటులో ఉంటూనే ఉన్నాం, ఎవరో ఒకరైతే ఉంటున్నాం. ఆల్టర్నేటివ్గా నాని అన్న ఉంటాడు, నేనన్నా ఉంటాను, ఎవరో ఒకరు ఉంటారు అన్న. ఇప్పుడే ఎట్లా వస్తారన్న నువ్వు? ప్రజలు కూడా కష్టమని ఇప్పుడు ప్రతిపక్షం దగ్గరికి వచ్చి ఏం చేస్తారన్న? పాలకపక్షం దగ్గరికి పోతే ఏమైనా చేస్తారేమో అని చెప్పి లబోదిబో పట్టుకొని పోతారు. పోనీ వాళ్ళు చేస్తారా, చేయకపోతేనే కదన్నా మన దగ్గరికి వచ్చేది. ఓవరాల్గా ఇప్పుడు ఆళ్ళగడ్డలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? ప్రజలైతే భయపడుతున్నారు. ఎలాంటిదంటే వాళ్ళ వ్యాపారాలు ఏమైపోతాయని, వాళ్ళ ఆస్తుల పరిస్థితి ఏంటి, రేట్లు పడిపోవడము, ఇట్లాంటి దానిలన్నిటికీ భయపడుతున్నారు. ఇప్పటికీ కొంచెం జరుగుతుంది, చేసిన తప్పులకి జరిగిన అరెస్టులు కానీ అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కొంతవరకు ఆళ్ళగడ్డ సెట్ బ్యాక్ అవ్వచ్చు అని చెప్పి అనుకుంటున్నాం.